సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేసి ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి శైలజ టీచర్ గారు, మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారం. ముందుగా శైలజ టీచర్కు మన అభినందనలు చెప్పాల్సి ఉంది. మంచి ప్రసంగం చేశారు. దాంతోపాటు కేరళ ఎన్నికల గురించి కూడా అప్డేట్స్ ఇచ్చారు. గతంలో దురదృష్టవశాత్తు ఒకటే సీట్ అక్కడ గెలవగలిగాం. కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో చాలా బాగా జరిగిందని, దాదాపు 12 పైన సీట్లు గెలవబోతున్నామని అనేక విషయాలు చెప్పారు. అందుకు అభినందనలు. ప్రత్యేకించి ఆమె కూడా గెలవబోతున్నందుకు ప్రత్యేకించి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మనందరి తరఫున చెప్దాం. ముఖ్యంగా కేరళలో మన కామ్రేడ్స్లో శైలజ టీచర్ చాలా పాపులర్ నాయకురాలు. ఆమె ఆరోగ్య మంత్రిగా ఉండి ప్రపంచానికి తెలిసింది. కానీ లోకల్గా అనేక సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో అంకితమై పనిచేసినటువంటి అనుభవం ఉన్న కామ్రేడు. చాలా నిగర్వంగా, నిరాడంబరంగా కమ్యూనిస్ట్ జీవితం జీవించినటువంటి మనిషి. మనందరికీ తెలుసు, గత మంత్రివర్గంలో ఒక నయనార్ తప్ప మిగతా మంత్రులందరినీ మార్చేశారు. మనం అక్కడక్కడ కొంతమంది చూస్తుంటాం. నేను ఏమన్నాను, మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఎప్పుడన్నా ఒక కమిటీలోంచి ఒక కామ్రేడ్ని తగ్గిస్తా అంటేనే వాడు కోపం వస్తుంది. అట్లాంటిది మంత్రివర్గంలోంచి తగ్గినా సరే ఆ రకంగా సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉండి పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు పార్లమెంటుకు పార్టీ నిర్ణయిస్తే అభ్యర్థిగా పనిచేస్తున్నారు. ముందు ఇలాంటి ఆదర్శమైన కామ్రేడ్స్ నుంచి మనం అట్లాంటి డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు కేరళ శైలజ టీచర్ మనకు టైం ఇచ్చి వచ్చినందుకు ఖమ్మం కామ్రేడ్స్ తరఫున, తెలంగాణ కామ్రేడ్స్ తరఫున వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు ఎక్కువ మాట్లాడాను నేను, 2 నిమిషాలు. ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి. సుందరయ్య అంటే ఒక వ్యక్తి కాదు, మనందరికీ తెలుసు, ఒక మహాశక్తి. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి నడిపినటువంటి నాయకుడు. అంతేకాదు కమ్యూనిస్ట్ ఉద్యమంలో భారతదేశంలో వచ్చినటువంటి అనేక సిద్ధాంత సమస్యల్లో, అంతర్గత రాజకీయ పోరాటంలో తలమునకలై కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని రక్షించినటువంటి సైద్ధాంతిక శక్తి సుందరయ్య. సిద్ధాంత రీత్యా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల రీత్యా గొప్ప నాయకుడే కాదు, వ్యక్తిగతంగా తన సొంత జీవితంలో కూడా ఆదర్శనీయమైనటువంటి కామ్రేడ్. తన వ్యక్తిగత జీవితంలో ఆర్థిక విషయాల్లో కానీ, నైతిక విషయాల్లో కానీ, ఇంకా అనేక రకాల క్రమశిక్షణలో కానీ, కార్యకర్తలను ప్రేమించడంలో కానీ, ప్రజల్లో కలిసిపోవడంలో కానీ ఎన్నో ఆదర్శాలని మనకు నేర్పినటువంటి నాయకుడు సుందరయ్య గారు. ఆ సుందరయ్య గారి వర్ధంతి రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందువల్ల సహజంగానే ఇక్కడ హాజరైన మిత్రులందరూ కూడా సుందరయ్య గారు లాంటి ఆదర్శమూర్తిని ఒకసారి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో ఒక స్ఫూర్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించే దానికోసం, మన సమయాన్ని వెచ్చించే దానికోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మళ్ళీ సుందరయ్య గారికి జోహార్లు తెలియజేస్తూ, మరొక ముఖ్యమైన విషయం, ఈనాడు మనం నిర్మించుకున్నటువంటి ఆఫీసు సుందరయ్య గారి వర్ధంతి రోజే కాక ఆఫీసుకు పేరు పెట్టుకున్న నాయకుడు సత్తెనపల్లి రామకృష్ణ. సత్తెనపల్లి రామకృష్ణ పెద్ద నాయకులతో పోలిస్తే చిన్నవాడే కావచ్చు, కానీ చిన్న నాయకుడైనా సరే పెద్ద మనసున్నవాడు, పెద్ద గొప్ప మనస్తత్వం ఉన్నవాడు రామకృష్ణ. నాకు బాగా గుర్తు, ఎలక్ట్రిసిటీ ఉద్యమం జరిగినప్పుడు ముందు రోజు రాత్రే ముఖ్యమైన కామ్రేడ్స్ అందరూ రాష్ట్ర పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు. అందులో రామకృష్ణ కూడా ఉన్నాడు, ఖమ్మం నుంచి వచ్చిన బ్యాచ్లో. వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు ఆఫీస్లో. ఏమనంటే, రేపు పొద్దున మనం ప్రదర్శనగా వెళ్తున్నాం, పోలీసు నిర్బంధం జరగవచ్చు, కాబట్టి మనం అందరం యువకులందరం వాలంటీర్లుగా ఉండాలి, మన ముఖ్యమైన నాయకుల చుట్టూనే ఉండాలి మనం అని ఒక ప్లాన్ వేసుకున్నారు. స్పష్టంగా నిర్ణయానికి వచ్చారు. రాఘవులు గారు, తమ్మినేని గారు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ చుట్టూ ఉండాలి, వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలని. తెల్లవారి ఉద్యమం నడుస్తున్నప్పుడు, ప్రదర్శన నడుస్తున్నప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నారు, రాళ్ళేస్తున్నారు, తుపాకుల కాల్పులు కూడా ప్రారంభమైనాయి. అప్పుడు రాఘవులు నా పక్కనే ఉన్నాడు, రామకృష్ణ వీళ్ళందరూ మా ముందున్నారు. వాళ్ళు తుపాకీ తూట కాదు, రామకృష్ణకి తగిలింది, ముందు కర్ర దెబ్బ తగిలింది, లాఠీ దెబ్బ. ఆ దెబ్బ మాకు పడేది. రామకృష్ణ మా పక్కనే ఉండి అడ్డుపడ్డాడు. నా కళ్ళ ముందే ఆయన పడిపోయాడు.
పడిపోయిన రామకృష్ణని నా చేతుల మీదుగా ఇంకా కొంతమంది కామ్రేడ్ సహాయంతో ఆ కాల్పుల్లోంచి రాళ్ల దాడుల్లోంచి బయటకు తీసుకొచ్చాం. పక్కనే ఉన్నటువంటి అపోలో హాస్పిటల్గా తీసుకెళ్ళాం. ఆ రకంగా కొంతకాలం పాటు వారం 10 రోజుల పాటు వైద్యం తీసుకుని చనిపోయారు. ఆ రకంగా నాయకులన్నా ఉద్యమం అన్నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి చరిత్ర రామకృష్ణది. రామకృష్ణ ఒక్కడే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా అట్లాంటి ఆదర్శం. ఈనాడు భార్య కానీ లేక వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ తండ్రి కానీ వీళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూడా ఒక నీతిగా నిజాయితీగా క్రమశిక్షణతో ఉన్నారు. ఇట్లాంటివి కూడా మన ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ రాజకీయాలు ఎట్లున్నాయో మనకు తెలుసు. రాజకీయ పార్టీలు మారటాలు ఫిరాయించడాలు ఎన్నో జరుగుతున్నటువంటి మాయలోకంలో మాయ రాజకీయాల్లో అట్లాంటి కుటుంబాలు కమ్యూనిస్టు క్రమశిక్షణతో మెలిగినటువంటి కుటుంబం, అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు రామకృష్ణ. ఆయన పేరుతో ఈ ఆఫీస్ కట్టడం అనేది, ఆయనకు పేరు పెట్టడం అనేది చాలా ఉచితమైన నిర్ణయం. ఖానాపూర్ హవేలీ కమిటీ మంచి నిర్ణయం చేసినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి రామకృష్ణకు మనం జోహార్లు చెప్పడమే కాదు, ఆ వ్యక్తి ఆదర్శాన్ని మనం కొనసాగించేదానికి, ఆ త్యాగ గుణాన్ని పుణికిపుచ్చుకునే దానికోసం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక చివరి మాట, ఈ ఆఫీస్ నిర్మించినటువంటి ఖానాపూర్ హవేలీ కమిటీ, అట్లాగే దానికి మొదటి నుంచి నాయకత్వం వహిస్తూ ఈ మొత్తం ఉద్యమానికి మూల స్తంభంగా ఉన్నటువంటి సరళ గారు, వాళ్ళ సెక్రటరీ కూడా తిరుపతిరావు, మిగతా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా అభినందనీయులు. చాలా పట్టుదలగా ఈ ఆఫీస్ నిర్మించారు. ఆఫీస్ ఎలా ఉందో చూసాం. నేను లోపలే అన్నాను, చాలా కార్పొరేట్ లెవెల్ ఆఫీస్ కట్టారండి. యాక్చువల్గా మనం ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ కట్టినప్పుడు కూడా అదే మాట అన్నారు, చాలా కార్పొరేట్ లెవెల్లో ఆఫీస్ ఉందని. అయితే ఆఫీసు అందంగా కట్టుకున్నాం. నేను ఆ మాట కూడా తిరుపతిరావుకు సరళ గారికి చెప్పాను. ఈ ఆఫీస్ ఎంత బాగా అయితే కట్టుకున్నామో ఆఫీసులో పని కూడా అంత బాగా జరిగేటట్టుగా, ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఈ ఆఫీస్ గుర్తు రావాలి. ఇక్కడ సౌకర్యం కోసం మనం కట్టుకోలేదు, ప్రజల కష్టాలు సుఖాల్లో పాల్గొంచుకునే దానికోసం, ఎవరికి ఏ బాధ వచ్చినా సరే సమస్య వచ్చినా సరే ఇక్కడ ఒక అడ్డా ఉంది, సిపిఎం ఆఫీస్ ఉంది, అక్కడికి పోతే అన్ని పరిష్కారం అవుతాయనే విశ్వాసం ప్రజల్లో తీసుకురావాలి. ఇటీవల కాలంలో కొంత బలహీనపడ్డం నిజం. ఖానాపురం హవేలీయే కాదు, ఖమ్మం జిల్లాయే కాదు, తెలంగాణలో ఆంధ్రాలో మొత్తం భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడింది. దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తాత్కాలికమే, అవి భవిష్యత్తులో తొలగిపోతాయి. కష్టాలు ఉన్నంతకాలం, కన్నీళ్ళు ఉన్నంతకాలం దాన్ని తుడిచే కమ్యూనిస్టులు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ నశించిపోరు. కాబట్టి అట్లాంటి విశ్వాసంతో ఖానాపురం హవేలీ కామ్రేడ్స్ కూడా ఈ ఆఫీస్ని ఫంక్షనింగ్ చేయాలి, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి. ఆ రకంగా ఈ ఆఫీస్ నిర్మాణాన్ని అందంగా కట్టుకోవడమే కాదు, అందమైన ఉద్యమాన్ని కట్టడానికి కూడా, నిర్మించడానికి కూడా కృషి చేయాలని చెప్పి, అట్లా చేసే కృషిలో మేమందరం అన్నదండలుగా ఉంటాం. రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ తప్పనిసరిగా వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయడానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ఈ ఆఫీస్ని ఇంత బాగా కట్టినందుకు, చక్కటి ప్రారంభోత్సవం చేసినందుకు ప్రకృతి కూడా సహకరించింది. నేను భయపడ్డాను వర్షం వస్తుందేమో, కార్యక్రమం నడవదేమో అని, కానీ ప్రకృతి కూడా సహకరించింది. మీ అందరూ కూడా బాగా హాజరయ్యారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఖానాపురం హవేలీ కమిటీకి, కమిటీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఈ కమిటీ మొత్తం కూడా తమ్మినేని గారు ఆశించినట్టుగా ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బి వెంకట్ గారు ఆల్ ఇండియా నాయకులు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఆ రోజు కూడా కలిసే ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో పాల్గొన్నాము. దురదృష్టవశాత్తు మేము రామకృష్ణను కోల్పోయాము. నాకు గొప్పతనంగా గర్వంగా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాలైనా రామకృష్ణ భార్య మంగ పార్టీ విశ్వాసాన్ని, పార్టీ జెండాన్ని వదిలిపెట్టకుండా నిలబడుతుంది. అందుకు మనం అందరం సంతోషపడాలి. అంతేకాదు ఈరోజు ప్రదర్శనలో రామకృష్ణ కూతురు జెండా పట్టుకొని వాళ్ళ నాన్న ఆశయాన్ని సాధిస్తానని ప్రదర్శన ముందు భాగంలో నడిచింది కామ్రేడ్ రామకృష్ణ. అందుకే సమాజంలో కొంతమంది పుట్టడం చనిపోవటం సహజం, బతికున్నా కొంతమంది చనిపోయిన వాళ్ళ కింద లెక్క. చనిపోయినా శారీరకంగా చనిపోతారు, కానీ మానసికంగా మనతోనే ఉంటారు. ఎర్ర జెండా ఉన్నంతకాలం, సమాజం ఉన్నంతకాలం రామకృష్ణ బతికే ఉంటాడు, ఆయన ఆశయాలు మనతోనే ఉంటాయని మనం సగర్వంగా చెప్పొచ్చు. మిత్రులారా, తమ్మినేని గారు చెప్పినట్టు ఎర్ర జెండా కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు. నేను ఈ మధ్య ఒక పత్రికలో ఒక చిన్న కార్టూన్ చూశాను.
ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ కొన్ని తెగలు చాలా వెనకబడి ఉంటాయి. చీకటి ఏంటో తెలియదు, ఎండ అంటే ఏంటో తెలియదు, వర్షం అంటే ఏంటో తెలియదు. కానీ వారి సంతోషం ఏమిటంటే చీకట్లో ఉండటానికి ఇష్టపడతారు. చీకట పడ్డదంటే రోడ్డు మీదకి వచ్చి నాట్యం చేస్తూ ఉంటారు. ఒక రోజంట సూర్యుడికి మేఘాలు కమ్మితే చీకట పడదు అనుకొని రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత మేఘాలు ఎలిసిపోయినాయి, సూర్యుడు వచ్చారు, వాళ్ళు తెల్లముఖం వేసుకొని ఇంట్లోకి వెళ్ళారు. అట్లనే కమ్యూనిస్టులకి సూర్యుల్లాగా మేఘాలు పట్టి ఉండొచ్చు, ఓడిపోవచ్చు, కానీ భవిష్యత్తుకి ప్రత్యామ్నాయం ఏమిటంటే కమ్యూనిస్టు తప్ప ఇంకొకటి కాదు ఈ సమాజానికి అనేది ఏదో ఒక రోజు ప్రజలు తెలుసుకుంటారు, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆదరిస్తారు. సుందరయ్య గారు, రామకృష్ణ గారి ఆశయాలతో మనందరం అట్లా ముందుకు పోవాలని తెలియజేస్తూ నమస్కారం. సెలవు మిత్రులారా. చెప్పినట్టు బిల్డింగ్ పేరు రామకృష్ణ పేరు పెట్టుకోవడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఆ కుటుంబం మొత్తం కూడా పార్టీకి నిజాయితీగా కట్టుబడి పార్టీ కోసం ఏవైనా చేస్తామని చెప్పి అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబం అయినప్పటికీ కూడా గ్రామ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్ర కార్యకర్తగా ఎదిగిన రామకృష్ణ ఆనాడు చనిపోయిన ఇప్పటి వరకు ఆ కుటుంబం మొత్తం కూడా పార్టీ హోల్ టైమర్స్గా పార్టీ సభ్యులుగా కొనసాగుతున్నారు. అట్లాగే లిబరలైజేషన్కి గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా జరిగిన ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో తొలి ఉద్యమం కరెంటు ఉద్యమం. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి మన కమ్యూనిస్టు కార్యకర్తగా తొలి అమరవీరుడుగా ఉన్న రామకృష్ణ పేరుని బిల్డింగ్ పెట్టుకోవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాగే సుందరయ్య గారి వర్ధంతి రోజు దీన్ని ఓపెన్ చేసుకోవడం కూడా గర్వించదగ్గ విషయం. తమ్మినేని గారు చెప్పినట్లు ఈ ఇద్దరు కామ్రేడ్స్ సుందరయ్య గారు ఏదైతే నిజాయితీతోటి పనిచేశారో, అట్లా నిగర్వంగా పనిచేశారో, అట్లాగే రామకృష్ణ ఏదైతే నిబద్ధతతో పనిచేశాడో, నాయకుల్ని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడో, అట్లాగే ఖానాపురం హవేలీ పార్టీకి కూడా అలాంటి చరిత్రే ఉంది. ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఎంత అందంగా కట్టారో ఆ బిల్డింగ్ లో అన్ని కార్యక్రమాలు కూడా జరుపుతారు అని చెప్పి తిరుపతిరావు గతంలో హామీ ఇచ్చాడు. అట్లాగే మీ అందరికి కూడా ఇది మిడిల్ క్లాస్ ఏరియా కాబట్టి లైబ్రరీ ఒకటి నడుస్తుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది అందులో. అట్లాగే జిమ్ పెడుతున్నారు, ఎందుకంటే ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక అంశాల మీద కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మిడిల్ క్లాస్ ఏరియా కాబట్టి హెల్త్కి సంబంధించిన క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. ఇవన్నీ కూడా బిల్డింగ్లో నడుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ బిల్డింగ్ నిండేటట్టుగా ఉంటారని ఇందాక తమ్మినేని గారు లోపల మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అలాంటి మిడిల్ క్లాస్కి సంబంధించిన అంశాలు తీసుకుంటాము. పేద వర్గాల కోసం గతంలో ఎట్లయితే ఇళ్ల స్థలాలు పోరాటం చేసి 2000 ఇళ్ల స్థలాలు తీసుకొచ్చాము, అట్లాగే పెరిఫరీకి సంబంధించి కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు ఎట్లయితే డెవలప్ చేశామో, పేద వర్గాల కోసం పోరాటం చేస్తూనే మధ్యతరగతి వర్గాల కోసం ఇలాంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుపోతూ ఈ పార్టీ పనిచేస్తూ ఆ బిల్డింగ్ నిండేటట్టుగా ప్రజలు వచ్చేటట్టుగా పనిచేస్తారని హామీ ఇస్తూ, అట్లాగే ఈ కమిటీని అభినందిస్తూ ముఖ్యంగా కార్యదర్శి అయిన తిరుపతిరావు గారిని మరీ ముఖ్యంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. మిత్రులారా, రామకృష్ణ పేరుతోనే హవేలీ యొక్క పార్టీ ఆఫీస్ కట్టడం అనేది చాలా మంచి సంతోషం. నాకు ఈరోజు ముఖ్యంగా కామ్రేడ్ సుందరయ్య గారి యొక్క 39వ వర్ధంతి సందర్భంగా హవేలీ కమిటీ పార్టీ జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కామ్రేడ్ సుందరయ్య గారి గురించి శైలజ మేడం గారు అనేక విషయాలు చెప్పారు. సుందరయ్య గారు భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడు. ఒక కమ్యూనిస్టు ఉద్యమే కాదు, సుందరయ్య గారు చనిపోయినప్పుడు 1985లో కృష్ణానదిలో ఆయన చితి నిప్పట్టించినప్పుడు బసవపున్నయ్య గారు ఒక మాట అంటాడు, కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ ఉద్యమానికి ప్రపంచంలో మార్క్సు, ఎంగిల్సు, లెనిను, స్టాలిను, మావో, ఓచ్మెను, ఫైడల్ కాస్ట్రో, అదేవిధంగా చే గువేరా, కిమ్ ఇల్ సంగ్ అనేక పేర్లు కొన్ని విన్నాను నేను. కానీ కామ్రేడ్ సుందరయ్య గారు ఆ పేర్లలో సరసన ఉండవలసిన వ్యక్తి, అందులో ఏ ఒక్క వ్యక్తి కూడా తీసిపోయిన మహానుభావుడు కామ్రేడ్ సుందరయ్య గారు అని చెప్పేసి బసవపున్నయ్య గారు ఆయన గురించి. కాబట్టి అంత పెద్ద మహానుభావుడు, మన ఉద్యమ నిర్మాత. ఆయన యొక్క 39వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ సత్యనపల్లి రామకృష్ణ పేరుతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం మరింత సంతోషమైన విషయం. ఏదైనా ఈనాడు కాస్తో కోస్తో కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతిన్నప్పటికీ భవిష్యత్తు మాత్రం మనదే. ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ ఎదుర్కొనే శక్తి, దమ్ము, ధైర్యం మరి ఎవరికీ లేదు. అది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా, వామపక్షాలుగా మనకు మాత్రమే ఉంది. తెలుసు, ప్రభాత్ పట్నాయక్ని ఒక విలేకరు అడుగుతాం,
ఏమనంటే ఈ దేశంలో కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అండి అని అంటాడు. ప్రముఖ ఆర్థికవేత్త ఆయన అడిగారు. దానికి ప్రభాత్ పట్నాయక్ ఒక మాట చెప్పాడు, దేశంలో కమ్యూనిస్టుల భవిష్యత్తు అని కాదు, కమ్యూనిస్ట్ లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అని ఆలోచించండి మీరు అన్నారు. అంటే ఇంతమంది కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి సోషలిజం వస్తుంది, సమాజం మారుద్ది అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ లేకుండా పోలేదు. కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఈ దేశానికి భవిష్యత్తు అని చెప్పేసి దీన్ని రివర్స్గా మాట్లాడాలని చెప్పేసి ప్రభాత్ పట్నాయక్ అంటాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు మనది. కాబట్టి మన కామ్రేడ్స్ అందరూ కూడా కామ్రేడ్ రామకృష్ణ యొక్క స్ఫూర్తిదాయకంగా ఈ రోజుని, అదే కామ్రేడ్ సుందరయ్య గారికి 39వ వర్ధన సందర్భంగా కామ్రేడ్కి మరింత మనం విప్లవ జోహాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ కందరయ్య గారి ఆశయాన్ని సాధిస్తాం ఎర్ర జెండా వర్ధిల్లాలి. ఈ సభని ముగిస్తున్నాం కామ్రేడ్స్. మెంబర్స్ మేడంతో ఫోటో దిగుదాం, ఒకసారి వస్తే బాగుంటుంది. కామ్రేడ్స్ మండల కమిటీ మెంబర్స్ భవనాన్ని ఉద్దేశించి కామ్రేడ్ మేడం గాని నీ త్యాగం అమోఘం ఆశయాల సమాగమం, నీ త్యాగం అమోఘం మరువబోదు రామకృష్ణ నిను కమ్మం, సౌదం రూపంలో నీ లక్ష్యం సాక్ష్యంగా నిలుపుకుంది కానాపురం, హవేలి కానాపురం. బాధ్యత గల కామ్రేడవు బతికి ఉన్నన్ని నాళ్ళు, బాధ్యత గల కామ్రేడవు సమరత్వంతో కూడిన సమాన పోమర మందికుంటుంది రామకృష్ణ ఈ తత్వం. చిన్న వయసులో అప్పిన నిర్మాణపు పదం ఆశయాల సమాగమం మరువబోదు రామకృష్ణ నిను కమ్మం, సౌదం రూపంలో నీ లక్ష్యేలి కానాపురం హవేలి కానాపురం. పార్టీకే చెందాలని వర్గపోరుతోనే ప్రజలు ప్రయోజనం పొందాలని, వర్గపోరుతోనే ప్రజలు ప్రయోజనం పొందాలని అడుగడుగునే ఒక కొలమానం, అడుగడుగున నీవు పడ్డ తపనే ఒక కొలమానం, కార్యకర్తే ఒక ప్రమాణం, కార్యకర్తలందరికీ నువ్వే ఒక ప్రమాణం. ఆశయాల సమాగము కానాపురం, హవేలి కానాపురం. నడిచిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీతో జతగా నడిచిన తమ్ముళ్ళు కుటుంబ సభ్యులు వచ్చిన